ఈ విషయాల్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనకి 13/8/2023. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే దీనిలో ఈ కార్నర్లో మనకి రూలింగ్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మనకి డెస్టినీ నెంబర్ ఉంటుంది, ఇక్కడ నేమ్ నెంబర్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మొదటగా దీని యొక్క ప్యాటర్న్ తీసుకున్నట్లయితే మనం 4 8 7 1 4 8 7 1. దీనిలో రూలింగ్ నెంబర్ 4 ఇక్కడ తీసుకోవాలి, డెస్టినీ నెంబర్ 1 ఇక్కడ తీసుకోవాలి. మరి డెస్టినీ నెంబర్ 1 కాబట్టి దీని యొక్క హార్మోనిస్ ఏంటి? 1 3 5 7. ఇవి హార్మోనిస్. ఇక్కడ 1 3 5 7. 1 3 5 7 తీసుకున్నప్పుడు మనం ట్రయాంగిల్ లోపల 2 9 యాడ్ చేయాలి. ఇది ఫార్ములా 2 9. ఇప్పుడు ఇక్కడ రూలింగ్ నెంబర్కి ఏమైనా వ్యతిరేకంగా ఉంటే, యాంటీగా ఉంటే వాటిని మనం రౌండ్ చుట్టాలి, అంటే కొట్టివేయాలి. ఈ 4కి ఇక్కడ 7 యాంటీ తీసేసాం. అలాగే 1కి యాంటీ ఏమున్నాయంటే ఏమీ లేవు. ఇక మిగిలిన మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే 1 2 3 5 9. వీటి ద్వారా మాత్రమే మనం నేమ్ టోటల్ డిసైడ్ చేయాలి. ఓకే, తర్వాత లక్కీ నెంబర్స్ తీసుకోవాలి. లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ ఉన్న హార్మోనీస్కి వీరి యొక్క ఇండెక్స్ ఆర్పీల ద్వారా తీసుకున్న నెంబర్స్ కలిపితే మనకి లక్కీ నెంబర్స్ అవుతాయి. మనం క్రితం వీడియోలో చూసాం. వీరి యొక్క ఇండెక్స్ వచ్చేసి 5/9, ఆర్పీ వచ్చేసి 9. ఈ విధంగా ఇండెక్స్ 5/9 వచ్చింది, ఆర్పీ 9 వచ్చింది. వీటి ద్వారా మనకి ఏ డిజిట్స్ వస్తే చూద్దామండి. ఈ 5 9 కనుక మనం తీసుకున్నట్లయితే 5కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 4. 9కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 5. 9 5 కలిపితే ఎంత? 5. ఇలా తీసుకోవాలి. మరలా ఈ రెండు చూసుకోవాలి. 9 9. 9కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 9. మరలా 9కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది? 9. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 9. ఇవి ప్లస్ ఈ హార్మోనిస్, ఇవి మొత్తం కలిపితే వీరి యొక్క లక్కీ నెంబర్స్. ఈ మొత్తం కలిపి మనం ఒక ఆర్డర్ రాసుకుంటే ఫస్ట్ 1, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5. 5 3 చోట్ల ఉంది కానీ ఒకసారి రాసుకోవాలి మనం. తర్వాత 7, తర్వాత 9 3 చోట్ల ఉంది, ఒక్కచోట రాసుకుంటాం. ఇవి వీరి యొక్క లక్కీ నెంబర్స్ 1 3 4 5 7 9. ఇక లక్కీ డేట్స్ ఏంటి? ఇక డెస్టినీ 1 అయినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది లక్కీ డేట్స్ ఏంటి అనేది. ఇక డెస్టినీ 1 అయినప్పుడు 1 10 19 28. ఏ నెలలోనైనా 1 10 19 28 అనేవి వీరి యొక్క లక్కీ డేట్స్ అవుతాయి. మరి లక్కీ కలర్స్ ఏంటి? అది కూడా 1 ఉన్నప్పుడే మనకి ఫార్ములా టేబుల్లో ఉంటుంది. ఏంటి 1 ఉన్నప్పుడు లక్కీ కలర్స్? నారింజ, పసుపు, బంగారం, అంటే ఆరెంజ్, ఎల్లో, గోల్డ్, ఈ కలర్స్. ఇక నేమ్ స్టార్టింగ్ లెటర్ ఎంత ఉండాలి? 1 ఉన్న వాళ్ళకి ఏ జే సి ఎల్ ఎన్ ఈ, వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఈని మనం ఎక్కువ సందర్భాల్లో తీసుకోకూడదు. ఇంతవరకే మనకి బెస్ట్గా చెప్పచ్చు. ఈ విధంగా మనం ఫిలప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? వీరి యొక్క నేమ్ టోటల్ ఎంత అనేది డిసైడ్ చేయాలి. దేని ద్వారా చేయాలి? మనకి ట్రయాంగిల్లో రూలింగ్ డెస్టినీ నెంబర్లకి వ్యతిరేకంగా ఏమున్నాయో అవి తీసివేయగా మిగిలిన లిస్టుని తీసుకొని మనం నేమ్ టోటల్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఆ నేమ్ టోటల్ ఎలా డిసైడ్ చేస్తామో చూద్దామండి. నేమ్ టోటల్ డిసైడింగ్. అప్పుడు మనం ట్రయాంగిల్ లోపల ఏమైతే మిగిలిన్నాయో అవి రాసుకోవాలి. ఏం మిగిలినాయి మన ట్రయాంగిల్ లోపల? 1 2 3 5 9. ఈ 5 మిగిలిన్నాయి. ఇప్పుడు దీనికి వీరి యొక్క ప్యాటర్న్ తీసుకోవాలి. వీరి యొక్క ప్యాటర్న్ ఏంటి? 4 8 7 1. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్నిసార్లు ఈ ప్యాటర్న్ తీసుకోవాలి. 5 ఉన్నాయి మనకి, మరలా 4 8 7 1 4 8 7 1 4 8 7 1 4 8 7 1. మొదటగా 1 తీసుకొని ఒక ప్యాటర్న్ కింద మొత్తం అవే వేసుకోవాలి.
తర్వాత 2 తీసుకోవాలి, మొత్తం అవే వేసుకోవాలి. 3 తీసుకోవాలి, మొత్తం అవే వేసుకోవాలి. తర్వాత 5 తీసుకోవాలి, మొత్తం అవే తీసుకోవాలి. నెక్స్ట్ 9. ఎందుకు ఇలా వేసుకోవాలి అంటే ఈ యొక్క ప్యాటర్న్ని ఈ బేబీ యొక్క విధి రాత అంటారు, నొసటి రాత అంటారు. ఈ యొక్క ప్యాటర్న్ని అంటే ప్యాటర్న్ ఎలా ఉందో దాని ప్రకారమే వారి లైఫ్ ఉంటుంది. అది ఆల్రెడీ మనం పార్ట్ 2లో చెప్పుకున్నాం. వారికి లైఫ్ అంతా బాగలేదు, 2 డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయి, ఒక వీక్ నెంబర్ ఉందని చెప్పుకున్నాం. అది విధి రాత. ఆ విధి రాతని ఏది మారుస్తుంది? వారిని పిలిచేటువంటి పేరు, ఆ పేరులో ఉన్నటువంటి 14 డైమెన్షన్స్, ఆ పేరులో ఉన్న వైబ్రేషన్ వాల్యూస్ మారుస్తాయి. కాబట్టి మనం పేరుని డిసైడ్ చేయాలంటే మనం ఏ నంబర్లో చేయాలి అనేది ఈ యొక్క విధిరాతతో పోల్చుకొని చూడాలి. చూద్దామండి. మనం ఈ యొక్క విధిరాతకి 1వ నెంబర్ అయితే కాలక్రమంలో ఆ విధిరాత ఎలా మారిద్ది అంటే కూడుకోండి. 4 1 5 9 8 2 ఇలా మారిద్ది. 4 8 7 1 అనే విధిరాత 5 9 8 2గా మారిద్ది. ఎప్పుడు? నేమ్ టోటల్ 1లో ఉన్నప్పుడు. మరి ఇది ఎలా ఉంది? ఇందులో 9 2 డెడ్ యాంటీ ఉన్నాయి. సో ఇక్కడ మనం 1 నేమ్ టోటల్గా తీసుకోకూడదు అని అర్థం. నెక్స్ట్ ఇది చూద్దామండి. మరి 2 తీసుకోవచ్చా? 4 2 6 8 2 10 అంటే 1, 7 2 9, 2 1 3. దీనిలో 6 1 డెడ్ యాంటీ ఉంది. అంటే డెడ్ యాంటీ ఉండకూడదు. వీరి యొక్క విధిరాతలో డెడ్ యాంటీ ఉన్నాయనే కదా మనం నేమ్ ఇప్పుడు కొత్తగా మంచి వైబ్రేషన్ నేమ్ ఇస్తుంది. మరి ఆ నేమ్ ఇచ్చినప్పుడు తద్వారా వచ్చే కొత్త ప్యాటర్న్లో కూడా డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే ఎలా? సో ఇది పనికిరాదు, 2 కూడా పనికిరాదు, 1 పనికిరాదు, 2 పనికిరాదు. నెక్స్ట్ 3 పనికి వస్తుందేమో చూద్దామండి. 4 + 3 7, 8 3 11 అంటే 2, 7 3 10 1, 1 3 4. సో 7 1 డెడ్ యాంటీ, 7 4 డెడ్ యాంటీ ఉన్నాయి. సో 3 కూడా పనికిరాదు, ఇది కూడా పనికిరాదు. నెక్స్ట్ 5 చూద్దాం. 4 5 9, 8 5 13 అంటే 4, 7 5 12 అంటే 3, 1 5 6. చూడండి, దీనిలో ఒక్క డెడ్ యాంటీ కూడా లేదు. మనం ఇందాక అక్కడ చెప్పుకున్నాం, ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం 6 డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి. 16 17 29 37 38 47 అవి ఏవీ లేవు ఇందులో. సో ఇది తీసుకోవచ్చు మనం. ఇంకా ఉందిగా, దీనిలో కూడా తీసుకోవచ్చేమో చూద్దామండి. 4 9 13 అంటే 4, 8 9 17 అంటే 8, 7 9 16 అంటే 7, 1 9 10 అంటే 1. సేమ్ ప్యాటర్న్ వచ్చింది 9 ద్వారా మనం యాడ్ చేస్తే. అంటే మరలా 4 7 డెడ్ యాంటీ ఉన్నాయి, 7 1 డెడ్ యాంటీ ఉన్నాయి. సో ఇది కూడా పనికిరాదు. ఒకే ఒకటి వీరికి 5 ఒక్కటే పనికొస్తుంది. సో నేమ్ టోటల్ ఎంత? 5. దీన్ని ఇందాక ట్రయాంగిల్లో పైన మనం ఇక్కడ నేమ్ నెంబర్ అని రాసాం కదా, ఇక్కడ రాసుకోవాలి 5. మరి 5 అనేది సింగిల్ డిజిట్లో ఎవరికి నేమ్ సాధ్యపడదు. అప్పుడేం చేయాలి? ఈ 5కి డబల్ డిజిట్స్ ఏమొస్తాయో చూద్దామండి. చూసి ఆ డబల్ డిజిట్స్లో ఏ డిజిట్ అత్యంత వీరికి ఉపయోగకరంగా ఉంటుందో చూద్దామండి. ఓకే, నెక్స్ట్ పార్ట్లో డబల్ డిజిట్ని ఎలా మనం క్యాల్కులేషన్ చేయాలో తెలుసుకుందామండి.